నమస్తే, మీరు చూస్తుంది ట్రాక్టర్ ఇండస్ట్రీ యూట్యూబ్ ఛానల్. నా పేరు నాగాంజనేయులు. మీరు చూస్తున్నారు ట్రాక్టర్ ఇండస్ట్రీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం పూర్వపు గుంటూరు జిల్లా, ప్రస్తుత పల్నాడు జిల్లా అయినటువంటి నరసరావుపేటలో ఉన్నాం. నరసరావుపేటలో శ్రీ సాయి ఎంటర్ప్రైజెస్ అనే అగ్రికల్చర్కి సంబంధించినటువంటి పూర్తి యంత్ర పరికరాలన్నీ కూడా అమ్మే ఈ షాపు దగ్గర అయితే మనం ఉన్నాం. ఇప్పుడు ఈరోజు మనతో పాటు ఇవాళ రామకోటి రెడ్డి గారు అయితే ఉన్నారు. వీరు గత 7 సంవత్సరాలుగా అగ్రికల్చరల్ మిషనరీకి సంబంధించినటువంటి ఈ స్పేర్ పార్ట్స్ అలాగే మిషనరీ కూడా వీరి దగ్గర అయితే దొరుకుతాయండి. ముఖ్యంగా వీరు ఎటువంటి అగ్రికల్చర్కి సంబంధించిన ఎటువంటి యంత్ర పరికరాలు అమ్ముతారు, అలాగే వీరి దగ్గర ఎటువంటి స్పేర్ పార్ట్స్ లభిస్తాయి, ఇవన్నీ కూడా మనం రామకోటి రెడ్డి గారిని అడిగి పూర్తి వివరాలు అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే అన్న. నమస్తే అండి. ఇప్పుడు మన దగ్గర మీరు 7 సంవత్సరాలుగా ఇది రన్ చేస్తున్నారని చెప్పేసి అన్నారు కదా. మొదట్లో మీరు ఎటువంటి స్పేర్ పార్ట్స్, ఏ సామాన్లు తీసుకు? స్టార్టింగ్ వచ్చేసి మేము ఇంటర్ కల్టివేట్ చేసాం. ఇంటర్ కల్టివేట్ అంటే పత్తి, మిరపకాయ సాగు మధ్యలో కలుపు తీసే యంత్రాలు తెచ్చాం. దాంతోపాటు దాని స్పేర్ పార్ట్లు వస్తాయి. తర్వాత మనం ఏం చేసాం అంటే ఆల్టర్నేట్గా బ్రష్ కట్టర్లు వస్తుంది. బ్రష్ కట్టర్స్ తీసుకొచ్చాం. బ్రష్ కట్టర్ తీసుకొచ్చాం. తర్వాత దాంతోపాటు మిల్కింగ్ మిషన్ తీసుకొచ్చాం. దాంతోపాటు చాప్ కట్టర్స్ తీసుకొచ్చాం. దాంతోపాటు గార్డెన్ టూల్స్, మొక్కలు కట్ చేసి కత్తెర దగ్గర నుంచి పొడవలు అన్నీ ఉన్నాయి ఇప్పుడు మన దగ్గర. ఇన్ ది సెన్స్ ఎలా అంటే అగ్రికల్చర్, హార్టికల్చర్, సెరికల్చర్, డైరీ సంబంధించిన మొత్తం ఐటమ్స్, వాటి స్పేర్ పార్ట్స్, సేల్స్ అండ్ సర్వీస్ మొత్తం మన దగ్గరే ఉంది. ఓకే. అగ్రికల్చర్కి సంబంధించినటువంటి అంటే పొలంలో రైతులు పనిచేసుకునే దానికి వాడేటువంటి ఈ బూట్ల దగ్గర నుంచి కూడా, అలాగే డైరీ ఫామ్లో వాడుకునేటువంటి పాలు తీసుకునేటువంటి యంత్ర పరికరాలు, మిల్కింగ్ మిషన్స్తో సహా ప్రతి ఒక్క ఇంప్లిమెంట్ మన దగ్గర ఉంది. అలాగే ఈ కలుపు తీసుకునేదానికి కావచ్చు, మనం ఇంకా కలుపు తీసుకోవడానికి కావచ్చు, ఇట్లాంటి వాటికి కూడా ప్రతిదీ, ఈవెన్ కొడవల దగ్గర నుంచి కూడా మన దగ్గర A to Z ఎక్విప్మెంట్స్, అలాగే వాటితో పాటు స్పేర్ పార్ట్స్ కూడా మనం రైతులకి సేవలు అందిస్తున్నామని చెప్పేసి రామకోటి రెడ్డి గారు అయితే చెప్పడం జరిగింది. ఇప్పుడు పూర్తిగా మనం ఏ యంత్ర పరికరాలు ఉన్నాయి, వాటికి సంబంధించినటువంటి స్పేర్ పార్ట్స్ కూడా ప్రతిదీ మన దగ్గర దొరుకుతాయని చెప్పేసి వీరైతే మనతో చెప్పడం జరిగింది. సో ఇవన్నీ కూడా మనం ప్రయత్నం అయితే చేద్దాం. ఈ సాయి ఎంటర్ప్రైజెస్ ఇప్పుడు మన దగ్గరకు వచ్చేసి గార్డెన్ టూల్స్ ఉన్నాయి. వాటి వల్ల ఉపయోగం ఏంది, అవి ఎలా వాడతారు పొలాలు అని చెప్పేసి నేను ఇప్పుడు చెప్పబోతున్నాను మీ అందరికీ. వీటి వచ్చేసి 3 teeth గార్డెన్ రేక్స్ అంటాం. ఇవి ఏంటంటే మన ఇళ్ళలో గార్డెన్లో ఉంటాయి కదా, దాన్ని గడ్డి లాక్కోవడానికి కానీ మట్టి కదిలియడానికి పనిచేస్తుంది. ఇది వచ్చేసి గార్డెన్ రేక్ అంటాం. మనకి జల్లెడలాగా ఫామ్ అయింది కదా గెరిక, ఆ గెరిక తీసుకోవడానికి ఉపయోగపడుద్ది ఇలా దోపుకోవడానికి. ఇది వచ్చేసి మనం చిన్న చెలగపార అంటాం దీన్ని. మనం ఏదైనా మట్టి పోసుకోవడానికి గార్డెన్లో వాటన్నిటికి యూజ్ చేస్తాం. ఇది వచ్చేసి ఇదంటే మనం ఒకప్పుడు దోగుడు బార్ లాగా వాడేవాళ్ళం కదా, ఆ దోగుడు బార్ లాగా వాడతాం. అది మట్టి ఇలా కదిలించుకోవడానికి కానీ, ఏదైనా పెద్దలు ఉంటే వాటిని కదిలించడానికి వాడతాం. ఇవి వచ్చేసి ఏంటంటే ఇంట్లో గార్డెనింగ్తో పాటు పొలాల్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. మనకి గట్టి పెద్దలు ఉంటాయి కదా, ఆ పెద్దలు పగలగొట్టుకోవడానికి కానీ, చెలపారలాగా మట్టి లాక్కోవడానికి కానీ అన్నిటికీ పనికి వస్తుంది. దీనికి ఏంటంటే ఇది 1 side ఉంది, ఇది 2 sides వస్తుంది. ఏదైనా గట్టిదున్నా కానీ ఒక సైడ్ పగల కొడతాం, ఒక సైడ్ లాగుతాం మట్టి అంతా. అది అవును. ఇది వచ్చేసి ఏంటంటే మనం మిరప కానీ, పత్తి కానీ, దోస కానీ, ఆకుకూరలు కానీ తోటలు ఉంటాయి కదా, దాంట్లో మధ్యలో ఏంటంటే మనం ఇంటర్ కల్టివేటర్ పెట్టి సాగు చేస్తాం. మొక్క మధ్య గ్యాప్ ఉంటుంది, ఆ మొక్క మధ్య గ్యాప్లో దీన్ని పెట్టి లాక్కుంటాం. దీనికి ప్లస్ పాయింట్ ఏంటంటే ఇది హార్డ్గా ఉన్నప్పుడు ఇక్కడ పట్టుకొని ఇది మనం లాక్కోవచ్చు అనమాట. లాక్కోవచ్చు. ఇది వచ్చేసి మన రంప బ్లేడ్ అంటాం. ఒక సైజు, ఈ సైజు ముద్దులు ఉంటాయి కదా, అది మనం ఒకళ్ళే కూర్చొని కట్ చేసుకోవచ్చు. దీనికి ప్లస్ పాయింట్ ఏంటంటే అవసరమైతే ఇక్కడ రంధ్రం ఇచ్చాడు, దీనికి ఒక రాడ్ లాగా పెట్టుకొని ఇద్దరు కట్ చేసుకుంటూ కూర్చోవచ్చు. అవసరమైతే ఏమైనా ఎత్తుతుంది అనుకోండి, దీనికి ఇక్కడ కర్ర కానీ లేకపోతే రాడ్ కానీ 6 feet కానీ 12 feet రాడ్ వేసి కట్ చేసుకోవచ్చు. మనం పైకైనా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీనివల్ల యూజ్ ఏంటంటే పొలాల్లో మధ్యలో మనం ఇంటర్ కల్టివేటర్ చేస్తున్నాం కదా, మిగతా వాటికి పనులు నించొని చేసుకోవచ్చు. ఇది కూర్చొని చేసుకునే పని లేకుండా నించొని ఫ్రంట్ బ్యాక్ ఎలా అయినా లాక్కోవచ్చు అనమాట గరికని. అవును, ఎలా అయినా లాక్కోవచ్చు. అది ఇవి వచ్చి దంతెలు అంటాం. మనం 10 teeth ఉంటాయి, దీంట్లో 12 teeth ఉంటాయి, దీంట్లో 16 teeth ఉంటాయి. మన పొలంలో ఏదైనా ఇత్తనాలు నాటుకోవాలన్నా ఇది పెట్టి లాక్కుంటారు. లేకపోతే పొలంలో ఏదైనా గడ్డి కోస్తారు, గడ్డి కోసినప్పుడు అది కుప్ప లాక్కోవాలంటే దీంతో లాక్కొని ఉంటారు. లేదు ఇప్పుడు సపోజా చెట్టు కానీ, దానిమ్మ కానీ, బత్తాయి కానీ దాని కింద మనం గెరి కట్ చేస్తాం, దాన్ని ఒక చొగ్గరగా లాక్కోవాలంటే యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఎలాంటి గడ్డినైనా లాక్కోవచ్చు కుప్పలాగా. అవి తీసుకోవాలి.
వీటిని గార్డెన్ రేక్స్ అంటాం. యాక్చువల్గా మున్సిపాలిటీలో పంచాయతీలో ఎక్కువ వాడుతుంటుంది. ఇదేంటంటే మనకి సన్నటి గెరిక ఉంటుంది కదా, ఆ సన్నటి గెరికని లాక్కోవచ్చు మనం. ఇంకోటి ఏంటంటే ఇది ఎక్స్పాండబుల్, ఇన్పాండబుల్, ముందరకు లాక్కోవచ్చు, వెనక్కి లాక్కోవచ్చు, మడత పెట్టేది లాక్కోవచ్చు, ఇబ్బంది ఉండదు. లాగేది. ఇప్పుడు సపోజ్ మనకు గుబురు లాంటి చెట్లు ఉన్నాయి, ఆ చెట్టు కింద ఏదైనా డస్ట్ కానీ చిన్న చిన్న గెరిక కానీ ఉందనుకోండి, ఇది పెట్టి లాక్కోవచ్చు మనం. పని సింపుల్గా అయిపోయింది. ఫోన్ వచ్చింది చూడుకోవాలి. వీటిని షవల్స్ అంటాం మనం. ఇదేంటంటే యాక్చువల్గా మన రైల్వే పార్లు అంటారు వీటిని. ఇవి మనం పేడకల్లు తీసుకోవడానికి కానీ, లేకపోతే మన కాలువల్లో మట్టి లాక్కోవడానికి కానీ అన్నిటికీ పనికి వస్తుంది సింపుల్గా. అవును, లక్ష్యం ఆ పారిటీ చెప్తా. అల్లది ఇవి వాడుతుంటారు. ఈ రెగ్యులర్గా మనకి ఏం చేస్తారంటే, మన దగ్గర ఉన్న వాళ్ళు ఇప్పుడు డైరీ ఫార్మ్స్ ఉన్నాయి కదా, వాళ్ళు పేడకల్లు తీసుకోవడానికి ఇవి తీసుకెళ్తున్నారు ఎక్కువ మన దగ్గరికి. వాళ్ళకి సింపుల్గా ఉంటుంది, వెయిట్ ఉండదు. ఇంకోటి ఏంటంటే వంగే పని ఉండదు, వాళ్ళు ఎక్కువ టైం వంగి చేయలేరు కదా అది. అవునవును లక్ష్యం. దీంట్లో ఇంకోటి చిన్న పార కూడా ఉంది, అది కూడా. ఈ పారలు ఏంటంటే మనం కాలువలు తీసుకుంటాం కదా, ఆ కాలువలు తీసుకునే దాంట్లో మట్టి తీసుకోవడానికి సింపుల్గా ఉంటుంది. మామూలుగా మనం చిన్న చిలకపార వాడతాం, అలా కాకుండా ఇది దీనికన్నా అవసరమైతే దీనికన్నా కర్ర పెద్దది వేసుకోవచ్చు. వంగే పని లేకుండా మట్టిది చేసుకోవచ్చు అనమాట, ఇబ్బంది లేకుండా. అవును. ఏంటంటే రైతు ఎక్కువసేపు వంగి చేస్తే అడుగు నొప్పులు ఇలా ఉంటాయి. ఇప్పుడు దీనివల్ల ఏంటంటే దీనికి ఉన్న దానికన్నా ఇంకా కర్ర పెద్దది వేసుకున్నాం అనుకోండి, 5 feet 6 feet, అసలు వంగే పని ఉండదు. అవి ఇంకా బాగుంటాయి. సేమ్ ఇది కూడా సేమ్ పర్పస్ అండి, కాలువలో మట్టి లాక్కోవడానికి కానీ, ఇసుక మనకి ఇసుక పోస్తుంటారు చూస్తావా, ఆ ఇసుక కూడా వాడుతుంటారు ఇది తేలిగ్గా పని అయిపోవడానికి. అవునవును. కవర్ తీస్తాయి ఇది అసలు. ఇవి వచ్చేసి మన రంప బ్లేడ్లు అండి. చిన్న ముద్దులు ఉంటాయి కదా, ఏదన్నా ఎవరితో పని లేకుండా మన పని మనం చేసుకోవడానికి పనికి వస్తుంది. సపోజ్ ఒక జామ తోట కానీ మామిడి తోట కానీ ఉంది, ఎండిపోయిన ముద్దులు ఉంటాయి చిన్న చిన్నవి, వీటితో కోసుకోవచ్చు, కట్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకు గార్డెన్లో రోజ్ వాటర్ క్యాన్ అంటాం. ఇది వచ్చేసి 5 liters వస్తుంది. ఇది మొక్కలకి ఏంటంటే ఇలా వంచి నీళ్ళు పోసుకోవడానికి పనికి వస్తుంది. ఇలా వంచినప్పుడు ఏంటంటే ఇది ఇక్కడ ఫ్లవర్ లాగా వస్తుంది కాబట్టి గుబురుగా నీళ్ళు పడతాయి ఎక్కువ, మనకి వేస్టేజ్ ఆఫ్ వాటర్ అనేది ఉండదు. చిన్నది 3 లీటర్లు, అది బాగాలేదు. ఇది చెప్తాలే. ఇది వచ్చేసి 2 liter ప్రెజర్ క్యాన్, మనకి ఎయిర్ తోటి కొడుతుంటాం అనమాట. ఇలా వన్స్ ఒక 2 liters వాటర్ నింపి ఎయిర్ కొట్టామంటే ఒక పాయింట్ ఆఫ్ టైంలో దిగదనమాట, కింద దిగదనమాట. అలాంటప్పుడు ఏం చేస్తామంటే ఇది ప్రెస్ చేస్తే దీనిలో ఉన్న లిక్విడ్ మొత్తం బయటకు వస్తుంది, లేదా అది కూడా వస్తుంది. జస్ట్ ఇలా ట్రిగ్గర్ని ఇలా లోపలికి నొక్కామనుకో దీంట్లో ఉన్న వాటర్ అయిపోయేదాకా వస్తుంది మనకి. ఇలా నొక్కి వదిలేయటం. టేబుల్ మీద ఉండాలి. ఓకే. ఇవి వచ్చేసి 5 liters ప్రెజర్ క్యాన్స్ అంటాం. ఇవి ఎప్పుడు వాడతారంటే పూల తోటలో కానీ, లేదంటే మిరప నారు పోస్తారు కదా, నారు పోసినప్పుడు తైవాన్ పేరు పెట్టి కొడితే ఏంటంటే మొక్క లెగిసిపోయింది. అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఇది ఎయిర్ ఫిల్ అయ్యేదా కొట్టుకొని 5 liters పెట్టుకొని ఈ గన్ని ఇలా ప్రెస్ చేస్తుంటే మనకి ఎయిర్ వాటర్ వస్తూ ఉంటుంది అనమాట. నార్మల్ వాళ్ళకి బాగా యూజ్ ఉంటుంది, తోట ఆకుకూరలు కానీ, లేకపోతే ఇంట్లో చిన్న చిన్న మొక్కలు వేసుకుంటారు కదా, వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. ఓకే, చాలా బాగుంది. ఇది మినీ స్ప్రేయర్. ఇది దాదాపుగా 5 లీటర్ల కెపాసిటీ అయితే వస్తుంది దీనికి. చాలా బాగుంది. ఇది ఇలా క్యారీ కూడా చేయొచ్చు, బాగుంది. ఇవి వచ్చేసి అంటాం ఎడ్జీ సీడ్స్ ఏంటంటే మనకు బుషెస్ లాగా ఉంటాయి చూసారా, ఆ బుషెస్ కట్ చేసేదానికి షేప్ చేసుకోవడానికి బాగా. దీనికి స్పెషల్ ఏంటంటే ఇది ఎక్స్పాండబుల్, ఇలా తిప్పితే వెనక్కి వస్తుంది. ఇంకా ఇది ఎక్స్పాండబుల్ ఇంకా వస్తుంది, కిందకి లాగేసేయండి. ఇది తోటలో కట్ చేసుకోవడానికి, తోటలో కానీ లేకపోతే మన హైవేల మీద ఇంటి ముందర షోగా వేసుకుంటాం కదా మొక్కలు, అవి ఒక షేప్ చేసుకోవడానికి పనికి వస్తుంది మనకి. ఇవన్నీ కూడా అద్భుతమైన గార్డెన్ టూల్స్ అండి. ప్రతి ఒక్క పనికి కూడా మనం గార్డెన్ మెయింటైన్ చేసుకోవడానికి, ఇంటి దగ్గర ఉన్న మొక్కలకి వాటన్నిటికి కూడా స్ప్రేయింగ్కి సంబంధించి కానీ, కట్ చేసుకోవడానికి, షేప్ చేసుకోవడానికి సంబంధించి ఇవన్నీ కూడా మంచి మంచి యంత్ర పరికరాలు అయితే ఉన్నాయి. చాలా పనిని చాలా తేలిగ్గా అవగొట్టుకోవడానికి కూడా ఇవి ముఖ్యంగా మనకి చాలా ఉపయోగపడతాయి. ఇది వచ్చేసి ఏంటంటే దీన్ని కూడా లోపర్ అంటాం. కాకపోతే వాటికి ఇటు తేడా ఏంటంటే ఇది గేర్ టైప్ లోపర్. ఇదిగోండి గేర్ అంటే ఇది. ఓకే. ఇంకోటి ఏంటంటే దీంట్లో కూడా ఎక్స్పాండబుల్, ఇది చాలా క్వాలిటీ. ఇది ఎక్స్పాండబుల్ అండి. ఈ హైట్ పెంచుకోవచ్చు, అలాగే తగ్గించుకోవచ్చు. సో ఇలా కట్ చేసుకోవడానికి కూడా చాలా కంఫర్ట్గా, అలాగే అడ్వాన్స్డ్ మామూలు దాని మీద. ఇది చెప్తాలి. ఓకే, ఇది వచ్చేసరికి 2 సంవత్సరాలు పైబడిన మొక్కలు కట్ చేసుకోవడం, పైబడిన మొక్కలు
2 సంవత్సరాల పైబడిన మొక్కల్ని కట్ చేసుకోవడానికి ఇది అయితే ముఖ్యంగా వాడతారు. ఇది అడ్జస్టబుల్ కూడా, చాలా బాగుంది. కంఫర్ట్గా ఇలా పట్టుకొని కూడా కట్ చేసుకోవచ్చు మనం మొక్కల్ని. ఓకే, మెయిన్ అది. దీన్ని వచ్చేసరికి మనం బిల్ హుక్ అంటాం. ఇది బిల్ హుక్. దీనివల్ల యూజ్ ఏంటంటే ఇప్పుడు సపోజ్ జామ తోట కానీ మామిడి తోట కానీ సైడ్ మొక్కలు వస్తాయి చేస్తారు, ఒక సైజు మొక్కలు, అవి వాటికి దీంతో మనం కట్ చేసుకోవచ్చు. అది మొక్కల్ని కట్ చేసుకోవడానికి ఇది చాలా బాగుంది. పదునైతే ఉంది బాగా షార్ప్గా. సో ఇలాంటివి మనం రేర్ కేసులో చూస్తుంటాం. ఇవి రైతులకు చాలా బాగా ఉపయోగపడతాయండి. ఈ మిషనరీ అయితే ఇది పెద్ద కత్తిలా ఉంది, కానీ మొక్కల్ని కట్ చేయడానికి ఇలా ఉంటేనే బాగుంటుంది. బాగా పదునుగా కూడా ఉంది. దీంతో పాటు మన దగ్గర పెద్ద దోగుడు బార్లు కూడా ఉంటాయి. పొలంలో దోగుడు బార్లు ఇలా కలుపు తీసుకోవడానికి. ఇంకొకటి ఏంటంటే ఇది రాడ్ తోటి వస్తుంది కాబట్టి ఇరిగిపోయే ఛాన్సెస్ కూడా ఉండదు, 90% చేతి బలం కూడా పడదు, ఫ్రీగా ఉంటుంది. ఇది వచ్చేసి మనం ఫోల్డింగ్ సా అంటాం. ఒక సైజు, ఈ సైజు ముద్దు బడికి దీంతో మనం ఒకళ్ళే కట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇలా ముద్దులు కట్ చేసుకోవడానికి, మనం కొమ్మలు కట్ చేసుకోవడానికి కూడా చాలా రకాల చైన్స్ అలా అయితే ఇటువది. అలాగే ఇది ఫోల్డింగ్ సా అంట. ఇక్కడ ప్రెస్ చేస్తే ఓకే ఓకే ఇలా ఫోల్డ్ చేసుకోవచ్చు. గొడవలు తీసేసాయి ఇంకా మొత్తం అయిపోయింది. గార్డెన్ టూల్స్ ఇదే లాస్ట్. ఇంకా ఓకే, కూడా ఫోల్డింగ్ సానే మనకి. ఫోల్డింగ్ సా ఇలా వస్తుంది. గింతేనా ఇది? పైకి సైడ్ ఇంకా రాదు. ఒక సైడ్ మొక్కలు కానీ లేకపోతే కింద ఇలా ఉంది కదా, కింద మనం బొయార్ బాబు మొక్కలు కానీ లావి ఉంటుంది, ఇలా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఇలా వెళ్ళిపోవడం, ఇంకా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఇది చాలా బాగుంది. మనం ఒక్కసారిగా చేత్తో ఇలా అనేదానికి కంఫర్ట్గా ఉండిద్ది. ఎక్కువ అలసట లేకుండా త్వరగా పని జరిగిపోవడానికి ఇదైతే బాగా క్రియేట్ చేశారు. చాలా బాగుంది. ఇది పదును కూడా చాలా బాగుంది. ఉంది. సో దీన్ని అడ్జస్ట్ చేసుకుని మనం ఇలా ఫోల్డ్ చేసుకోవడం, మామూలుగా నార్మల్గా చేసుకోవడం అయితే ఈ మిషన్తో చేసుకోవచ్చు. చూశారు కదా, ఇవన్నీ కూడా ఎంతో మంచి గార్డెన్ టూల్స్. ఇవి ప్రతి ఒక్క ఇంట్లో గార్డెన్ మెయింటైన్ చేసుకునే వాళ్ళకి ఇవన్నీ కూడా ఉపయోగపడతాయి. అలాగే పండ్ల తోటల్లో, అలాగే కూరగాయ తోటల్లో మీరు వాడుకునే ఈ కట్టర్స్ కావచ్చు, కలుపు నివారణ చేసుకునే ప్రతి ఒక్క తోటలో, ప్రతి ఒక్క పంటలో కలుపు నివారణకు సంబంధించినటువంటి ప్రతి ఒక్క ఎక్విప్మెంట్ కూడా ఇందులో మనం చూసాం. ఇవన్నీ కూడా మీకు వీరి కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ కూడా డిస్ప్లే మీద అలాగే డిస్క్రిప్షన్లో అయితే ఇవ్వడం జరుగుతుంది. ఒకసారి చెక్ చేయండి. మీకు కావాలంటే కొరియర్ సర్వీస్ కూడా వీరు చేస్తారు. ఎలాంటి ప్రాంతాలకైనా, సుదూర ప్రాంతాలకైనా, 2 తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు, ఇంకా బయటకైనా కానీ వీరు ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటేషన్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి. కాబట్టి ఎంత దూరమైనా మేము ట్రాన్స్పోర్ట్ చేస్తాము అని చెప్పేసి చెప్తున్నారు. సో గార్డెన్ టూల్స్ కావాలనుకుంటే వీరిని అయితే సంప్రదించండి.